ప్రభువును లోకరక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ నో క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినము వాక్యం వింటున్నటువంటి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 11 నుండి 14 వచనములు. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యము స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మాననట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనం ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదు గారిని గొర్రెల దొడ్డుల నుండి తీసి ఇశ్రాయేలునకు రాజుగా దేవుడు చేశారు. అతడు తరమబడుతున్నప్పుడు దేవుని కృప ఆయనను వెంటాడుతూ ఉండింది. అతడు వెళ్ళిన చోటునెల్లా దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. దేవుడే శత్రులను నిర్మూలము చేసి లోకములో గొప్ప ఘనతను దేవుడు దావీదు గారికి దయచేశారు. దేవదారు మ్రాణులతో కట్టబడిన భవనంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న దావీదు రాజు గారికి దేవుని మందసం గుడారంలో ఉండడం హృదయాన్ని కలచివేసింది. తన హృదయ వాంఛలను ప్రవక్త అయిన నాతాను గారితో పంచుకున్నారు. అయితే ప్రవక్త అయినటువంటి నాతాను గారు అతనితో, నీ హృదయంలో ఏముందో దానిని చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉంటారని చెప్పారు. కానీ దేవుడు దానికి సమ్మతించలేదు. దావీదు గారి చేతులు రక్తాన్ని ఒలికించాయి. అతడు మందిరాన్ని కట్టకూడదు అని నాతాను ద్వారా దావీదునకు తెలియజేసినప్పుడు అతని హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు దేవుని సన్నిధిలో చేరి అతడు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది: నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16 వచనం. ప్రభువా, నాకున్న అర్హత ఏమిటి? గొర్రెల దొడ్డిలో జీవితాన్ని గడపాల్సిన నాకు సింహాసనాన్ని దయచేశావు. అంతేకాకుండా ఆ సింహాసనాన్ని నా సంతానాన్ని కూడా నిత్య స్థాపన చేస్తున్నావా తండ్రి? నేనెంతటి వాడను ప్రభువా అంటూ తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితిని బెరేజు వేసుకుంటూ పొందబోవు నిత్యమైన వాగ్దానాన్ని నెమరు వేసుకుంటూ కృతజ్ఞతతో నిండిన హృదయముతో తనను తాను తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తున్నారు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పూర్వస్థితిని ప్రస్తుత పరిస్థితిలో నీవెప్పుడైనా సరిపోల్చుకున్నావా? పెంట కుప్పల మీద జీవించాల్సిన నిన్ను నన్ను మింట పైన గనులతో కూర్చుండబెట్టారు ఆయన. తినడానికి తిండి లేక, ధరించడానికి వస్త్రాలు లేక, నివసించడానికి సరైన గృహాలు లేక, ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ వర్షానికి తడుస్తూ అన్నట్లు మన జీవితాలు, మన పితరుల జీవితాలు జీవించిన జీవన పరిస్థితులు మనం ఏ కోశాన చవి చూడలేదు. పస్తు అంటే ఏమిటో మన బిడ్డలకు తెలియదు. ఇంతగా ప్రభువు నిన్ను హెచ్చిస్తే నీవెప్పుడైనా, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటు వాడును అంటూ కృతజ్ఞతతో ఒక్క మాట చెప్పగలుగుతున్నావా? ఇంతవరకు మనము భౌతిక సంబంధమైన విషయాలను గూర్చే మాట్లాడుతూ వస్తున్నాం. అంతకు మించి ఆయన నిన్ను ఎంతగా హెచ్చించారంటే, నిత్యం మరణమే మనకు శరణ్యమైనప్పుడు మనల్ని హెచ్చించడానికి దాసునిగా దిగివచ్చి మనము పొందాల్సిన శిక్షను మనకు బదులుగా ఆయనే అనుభవించి మనలను విమోచించి ఆయన కుమారునిగా కుమార్తెలుగా మనలను ఆయన హెచ్చించారు. ప్రభువా, నా కోసం ఇంత చేయడానికి
ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడును, నేను ఏ పాటిదానును అంటూ ఎప్పుడైనా కృతజ్ఞతతో ఈ మాట చెప్పగలిగావా? ఆయన ఎంతగా మనల్ని హెచ్చించారో మనలోనికి మనము చూడగలిగితే ఆ మాట చెప్పకుండా ఎవరము ఉండలేం. ప్రియ స్నేహితుడా, ఆయన ప్రేమను కృపను అర్థం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన జీవితాలు జీవించడానికి మన జీవితాలు కూడా సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరొక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. దీని అవసరతలు మీరు తీర్చండి. దావీదు గారు ఎలా అయితే కృతజ్ఞతతో నిండినటువంటి హృదయముతో ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నారో, ఆ రీతిగా మా హృదయాలు కూడా కృతజ్ఞత భావముతో నిన్ను స్తుతించలాగిన మా హృదయాలు ఆ రీతిగా ఉండేలాగిన మాకు సహాయము చేయండి. అలాగే తండ్రి, బలహీనులను బలపరచండి. ఒంటరితనంలో కుమిలిపోతున్న నీ బిడ్డలకు కావలసినటువంటి ఓదార్పుని మీరు దయచేయండి ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి నీ కాపుదల దయచేయండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నీ బిడ్డలకు స్వస్థత, రక్షణ నీ చిత్తంలో వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. గర్భఫలము లేక బాధపడుచుండి బిడ్డలకు గర్భఫలము దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు, బలహీనులుగా ఉన్న నీ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. వారికి కావలసిన ఆదరణ, ఓర్పు దయచేయండి నాయన. నీ కృపను వారికి తోడుగా ఉంచండి. ఈ దినమంతా కావలసిన నీ కృప సమృద్ధిగా మాకు, మా కుటుంబాలకు మీరు దయచేయమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానమును మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177775559. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.